అనుకున్న సమయం కంటే కూడా రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం జరిగింది. ఏదైతే మే నెలలోనే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు కూడా వర్షాలు కురవడం జరిగింది. తర్వాత కొద్ది రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు తెరిపించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. తదుపరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వర్షాలు పుంజుకున్నాయని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ నుంచి అటు విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటుగా ఇంటీరియర్ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్నటువంటి ఒక ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు తిరిగి ఏదైతే బలం పుంజుకోవడంతో కూడా వర్షాలు కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా ఈసారి దాదాపుగా 106% పైగా కూడా రాష్ట్రంలో దేశంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటున్నట్టు, దాంతో పాటుగా ఈసారి లానినో ప్రభావం ఉన్న నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా కూడా మంచి వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అటు వాతావరణం కూడా పూర్తి స్థాయిలో చల్లగా ఉన్నటువంటి పరిస్థితిగా మనం చూస్తాం. ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి జల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.